ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు కష్టాలలో ఉన్న వారిని ఆదరించేవాడు, శ్రమల చేత కృంగిన వారిని ఓదార్చేవాడు, నష్టాలను తట్టుకోలేక పడిపోయిన స్థితిలో ఉన్న వారిని పైకి లేవనెత్తుతాడు. ఆయన జాలి, దయా, కనికరములు కలిగిన వాడండి. ఆయన ఆదరణ, ఓదార్పు మనుషుల వంటిది కాదు, ఎంతో గొప్పది. దేవుడు ఎలా ఆదరిస్తానంటున్నాడంటే, ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లుగా నేను మిమ్మును ఆదరిస్తాను అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవాది దేవుడు మన యొక్క అన్ని పరిస్థితులలో కూడా మనలను విడువక ఎడబాయక నిరంతరము తోడుగా ఉండి మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడండి. కాబట్టే మనం దేవునికెంతో బహుగా రుణపడి ఉన్నాము. ఈ మాటలు వినే ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ కుటుంబ పరిస్థితులు, నీ వ్యక్తిగత పరిస్థితులు ఏమాత్రం బాగోలేదని వాటన్నిటిని బట్టి నిత్యమూ దుఃఖిస్తున్నావా? నిన్ను ఓదార్చేవారు లేక, నీకు సహాయం చేసేవారు కానరాక, కన్నీరు తుడిచే దిక్కు లేక నిస్సహాయ స్థితిలో ఉన్నావా? నీ ప్రతి పరిస్థితి తలుచుకుంటూ దుఃఖంలో జీవిస్తున్నావా? నెమ్మది లేక, సంతోషం లేక అంధకారంలో బ్రతుకుతున్నావా? నా సొంత వారు, బంధువులు, స్నేహితులు, చివరకు దేవుడు కూడా నన్ను పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు పట్టించుకోకపోవచ్చు, బంధువులు దగ్గరకు రాకపోవచ్చు, కానీ నిన్ను పుట్టిన నీ దేవుడు నువ్వనుకునే మనుషుని వంటి వాడు కాదండి. నీ కన్నిటిని తుడిచేవాడు, నిన్ను ఓదార్చేవాడు, నీ బాధల నుండి, నీ కష్టాలు, శ్రమల నుండి నీకు గొప్ప విడుదలను అనుగ్రహించేవాడు. నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తూ గడిచిన సంగతులను పదే పదే గుర్తు చేసుకుంటూ దుఃఖంలో మునిగి ఉండి దేవునిపై నిందలు వేయడం, ఆయనపై తప్పు పోపడం సరికాదండి. ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు, దేవుని పాదాల వద్ద సాగిలపడి మొరపెట్టు, నీ బాధను చెప్పు. నిజముగా నీ తల్లి నిన్ను ఎంతగా ఓదార్చుతుందో అంతకంటే గొప్ప ఓదార్పు ఆ దేవుడు నీకిస్తాడు. అయ్యో, నాకు దిక్కెవరు, నాకు తోడెవరు, ఈ కష్టాల నుండి ఆదుకునే వారెవరు అని ఏడ్చే నువ్వు దేవుని ఎదుట సాగిలపడి ఏడువు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు అని దేవుడంటున్నాడు. యెరూషలేము అనగా తన సంఘం. దేవుని సన్నిధిలో తన వాక్యం ద్వారా, పరిశుద్ధుల సహవాసం ద్వారా, వారు మన కొరకు చేసే ప్రార్థనల ద్వారా, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండడం ద్వారా మనం ఎంతగానో ఆదరించబడతామండి. గొప్ప నెమ్మదిని, ఆనందాన్ని పొందుకుంటాము. మనుషుల మధ్య నీకస్సలు ఆదరణ, ఓదార్పు దొరకకపోవచ్చు. వారింకా నీ బాధను పెద్దదిగా చేస్తారు తప్పితే నీ బాధను తీర్చలేరండి. వారికంత శక్తి లేదు. వారే రకరకాల బాధల మధ్య బ్రతుకుతుంటే ఇక నీ కష్టాన్ని ఎలా తీర్చుతారు చెప్పండి? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి వైపు చూడు, ఆయనను ఆశ్రయించు. పాపులమైన మనల్ని క్షమించి ఆదరిస్తున్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనంలో పాపాత్మురాలైన ఒక స్త్రీని ఆ దేవుడు ఆదరించినాడు. తన విస్తారమైన పాపములన్నింటినీ క్షమించి తన్ను ప్రేమించినాడు. పక్షవాయువుతో బాధపడుతున్న వారిని ఆదరించాడండి దేవుడు. ఎంతో మంది వ్యాధిగ్రస్తులను, ఇబ్బందులలో ఉన్న వారిని, అవసరతల మధ్య నలిగిపోతున్న వారిని, మరణ పడకపై ఉన్న వారిని, అప్పులలో కూరుకుపోయిన వారిని, దిక్కులేని వారిని, ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని దేవుడు ఆదరించాడు. ఎందరైతే విశ్వాసంతో, నమ్మకంతో దేవుని యొద్దకు వచ్చారో వారందరినీ ఆదరించాడు ఆ దేవుడు. వారికి గొప్ప సహాయం అందించాడు, అత్యున్నతంగా హెచ్చించినాడు, ఆశీర్వాదములకు కర్తగా మార్చాడండి ఆ పరమ తండ్రి. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు కూడా విశ్వాసంతో, నమ్మకంతో దేవుని యొద్దకు వస్తే, ఆయనను ఆశ్రయిస్తే, ఆ దేవునికి మొరపెట్టినట్లయితే
నీ సమస్త బాధలలో నిన్ను ఆదరిస్తాడు. నిన్ను అనాథగా విడువను, నిన్నాదరిస్తాను, నీ యొద్దకు వస్తానని దేవుడు చెబుతున్నాడు. నీకు జన్మనిచ్చిన తల్లే నువ్వు బాధలలో కష్టాలలో ఉంటే తట్టుకోలేదే. మరి నిన్ను నిర్మించి తల్లి గర్భాన జన్మింపజేసి నీలో జీవాన్ని నింపి ఇంతవరకు నిన్ను ప్రాణాలతో ఉంచి దినదినము నిన్ను కాపాడుతూ రక్షిస్తూ నీ వెంటే ఉంటూ తన కనుపాపలాగా రక్షించే నీ దేవుడు నిన్నెంతగా ఆదరిస్తాడో, నిన్నెంతగా ప్రేమిస్తాడో ఒక్కసారి ఆలోచించు. ఈ సమయమే దేవునిని ఆశ్రయించు. ఈ సమయాన్నే ఆయన మీద ఆధారపడు. నీ బాధలు చెప్పు. కన్నీటితో సహాయం కొరకు వేడుకుంటే నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఆ పరమ తండ్రి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈ దినమున నీ సొంత తల్లిని కోల్పోయి బాధపడుతున్నావేమో, నీ తండ్రిని, నీ తోడబుట్టిన వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్నావా? ఇక నాకు దిక్కెవరు, నన్ను ఆదరించేది ఎవరు, నాకు ధైర్యం చెప్పేది ఎవరు, నాకు తోడుగా ఉండి నన్ను చూసుకునేది ఎవరు అని కన్నీరు కారుస్తూ దుఃఖంలో బ్రతుకుతున్నావా? ప్రియ విశ్వాసి, ఆ దేవుడు నీకు తల్లిగా ఉంటానంటున్నాడు. తండ్రిగా ఉండి, రక్త సంబంధికుడుగా ఉండి నిన్ను బలపరుచుతాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. ఆ దేవుని ప్రేమ ఎంతో గొప్పదండి. అంతము వరకు నిలిచి ఉంటుంది. శాశ్వత కాలం వరకు మనల్ని కాపాడుతూ, ప్రేమిస్తూ, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది. విడువడండి ఆ దేవుడు, ఎడబాయడండి ఆ పరమ తండ్రి. కాబట్టి ఈ సమయమున నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంతటి బాధలో ఉన్నా, కేవలం నీ దేవునిని బట్టి మాత్రమే ఆనందించు. ఎందుకంటే ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఓదార్చుతాడు, నీకు గొప్ప సంతోషం, ఆనందమిచ్చి నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరిస్తానంటున్నారు దేవా. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారంటున్నారు తండ్రి. నిజమే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మీ సన్నిధికి వెళ్ళలేని వారిగా ఉంటున్నారు దేవా. మీ సన్నిధిలో గడపని స్థితిలో జీవిస్తున్నారు తండ్రి. లోకంలో పాపంలో బ్రతుకుతున్నారు కాబట్టే వారెన్నో కష్టాల మధ్య, నష్టాల మధ్య నలిగిపోతున్నారు దేవా. అయ్యా, ఆదరించే దిక్కు లేక, సహాయం చేసేవారు కానరాక బిడ్డలు ఎంతో రోధిస్తున్నారు దేవా. అయ్యా, ఈ సమయాన దేవా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీ సన్నిధికి నడిపించండి దేవా. పాపం నుండి విడిపించండి ప్రవ్వా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఎదుర్కొనే ప్రతి బాధ నుండి ఆదరణ అనుగ్రహించండి, ఓదార్పుని దయచేయండి. నీ బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండే దేవుడవు తండ్రి. హక్కున చేర్చుకొని ఆదరించే దేవుడవు, కనుపాప వలె కాపాడే దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ శ్రేష్టమైన చక్కటి వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చండి తండ్రి. ఈ దినమంతా మీరే వారికి తోడయ్యుండండి దేవా. ఈ దినమున ప్రియులు చేయవలసిన పనులలో సహాయం చెయ్యండి. వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. క్షేమాన్ని, భద్రతను దయచేయండి. శత్రువుల నుండి, అపవాది నుండి, దుష్టుల నుండి, విరోధుల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన
చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ప్రతి దినము ఉద్యోగ ప్రయత్నం చేసి అలసిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. ఎక్కడ ఎటువంటి జాబు దొరకక ఎంతో బాధపడుతున్నారు తండ్రి. దయచేసి దేవా ప్రతి బిడ్డను ఈ సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. వారి ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా చక్కటి జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హస్తాల్ని బలపరచండి. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా వివాహ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా. మేలైనది బిడ్డలకు అనుగ్రహించండి దేవా. వివాహ విషయంలో మోసగించబడకుండా సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా మీ కృపనే కోరుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా ఉండుటకు ప్రతి భార్యను భర్తను మీరు సిద్ధపరచండి దేవా. వారి మధ్య మనస్పర్ధలు గొడవలు విభేదాలు సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. మీ చిత్తమైతే ప్రవ్వా ఆర్థిక కొరతలన్నీ తీర్చమని బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. ప్రతి ఒక్కరిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న గర్భిణీ స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమకరమైన ప్రసవాన్ని దయచేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అబార్షణ బాధపడే బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి. రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. వారి సేవా పరిచర్య అంతట్లో మీరే తోడయ్యుండి సహాయం చెయ్యండి. ప్రతి భయం నుండి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి. సంఘాలను దీవించండి. సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ అనేక ఆత్మలు మీ సన్నిధికి వచ్చేలాగున రక్షించబడేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవాలోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి. మారు మనసు పాపక్షమాపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి. యవ్వన బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. లోకం నుంచి పాపం నుంచి బిడ్డల్ని వేరుపరచండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి తండ్రి. వారి చదువులలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ
నెమ్మది లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల నష్టాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. సంపూర్ణమైన న్యాయం బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలను కోల్పోయి బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా దేవా ప్రతి బిడ్డకు మీరే తోడయుండి దేవా అపజయాలన్నింటినీ విజయాలుగా మార్చమని, బిడ్డల్ని హెచ్చించమని, అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమంతా కూడా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచండి దేవా. అయ్యా నీ బిడ్డలకు కావలసిన బలాన్ని, క్షేమాన్ని, భద్రతను, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా ఆశీర్వదించండి, భౌతికంగా దీవించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.